పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఓపికతో వెయిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఆయనకు ఇంకా ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నట్టే కనిపిస్తోంది. అంతా అయిపోతుందనుకున్న టైంలో ఆయన పేరు ఉండటం లేదు. అసలేం జరుగుతుందనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. పిఠాపురంలో జనసేన టీడీపీ వర్గాలకు మధ్య గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తోంది. వర్మకు పదవినిచ్చి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా దానికి విభేదాలను మరింత ఎక్కువ చేసే ఆలోచనలలో టీడీపీ అధినాయకత్వం లేనట్లు కనిపిస్తోంది. వర్మకు కీలకమైన ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురం నియోజకవర్గంలో 2 గ్రూపులుగా ఏర్పడి కూటమి మధ్య అగాధం ఏర్పడుతుందన్న అంచనాలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. అందుకే వర్మ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది టీడీపీ అధిష్టానం. అటు వర్మ కూడా చకోర పక్షిలా నిరీక్షించే ధోరణిలోనే ఉన్నారు. అలానే అధిష్టానం తనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించినప్పుడు మాత్రమే వర్మకు వేదిక పైన చోటు దక్కుతుంది. మిగతా కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కనీసం వర్మకు పిలుపు కూడా రావడం లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అందుకే వర్మ కొన్నాళ్లుగా మౌనమే తన సమాధానం అన్నట్లుగా ఉండిపోయారు. అంతా అధిష్టానం చూసుకుంటుందని, ఎప్పటికైనా తనకు ప్రాధాన్యం ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు తనపై కావాలనే కొందరు వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పిఠాపురంలో గట్టిగానే డిమాండ్ వినిపిస్తుంది. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పదవి కోసం చెక్కోర పక్షిలా వెయిట్ చేయాల్సిందేనా అంటూ వర్మ అనుచరులు మండిపడుతున్నారు. ఎప్పటికైనా చంద్రబాబు పిలిచి పదవి ఇస్తారని భావిస్తున్నారు వర్మ. అందుకే ఇటీవల కాలంలో వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వర్మ. ఇకపోతే వర్మ తన ప్రయత్నాలను మాత్రం ఇటీవల కాలంలో ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. ఖచ్చితంగా పదవి కొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. కాకపోతే వర్మ విషయంలో ఏం జరగబోతుందో అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.